మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీజ గారు, యాక్చువల్గా చాలా మంది కొన్ని ప్రైవేట్ పార్ట్స్ క్లీనింగ్ విషయంలో అశ్రద్ధ చేయడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇలా క్లీనింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అండ్ ఎవ్రీబడికి తెలియాల్సింది కూడా ఏంటంటే, యూ షుడ్ నాట్ వాష్ ఇన్సైడ్ అన్నమాట. లోపల సైడ్ ని వాష్ చేయకూడదు. మనం జనరల్ గా పిల్లలకు వాష్ చేసేటప్పుడు ఎలాగైతే బయట నుంచి వాష్ చేస్తామో, సేమ్ వే పెద్దవాళ్ళు కూడా బయట మాత్రమే క్లీన్ చేసుకోవాలి అండ్ లోపల మాత్రం చేతులు పెట్టి క్లీన్ చేసుకోవద్దు. చాలా మంది లోపల చేతులు పెట్టి క్లీన్ చేసుకుంటారు. దానివల్ల కొన్ని సిస్టిక్ థింగ్స్ అనేటివి సర్విక్స్ మీద వస్తూ ఉంటాయి అండ్ వాటితోటి వస్తారు. ఎప్పుడైతే మనం అడుగుతామో వాళ్ళు చెప్తారనమాట, క్లీన్ చేసుకోవాలి కదా మేడం అని. దేవుడు మన బాడీని ఆల్రెడీ క్లీన్ చేసుకునే విధంగానే తయారు చేశాడు. అందుకే ఆ ద్రవాలు అవన్నీ ఈ లోపల నుంచి వస్తూ ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ టు క్లీన్ మచ్. నార్మల్గా స్నానం చేసేటప్పుడు సెంటెడ్ సోప్స్ వాడటం కానీ, సెంటెడ్ ప్రొడక్ట్స్ వాడటం కానీ, హైజీనిక్ ప్రొడక్ట్స్ అన్ని మనం బయట కొనే వాడటం వల్ల కానీ, అతిగా వాడడం వల్ల నార్మల్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. సో నార్మల్ బ్యాక్టీరియా లాక్టోబాసిల్లై, అది మనకు ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు. అండ్ దాన్ని మనం తీసేస్తూ ఉంటాం ఇన్నిసార్లు, మల్టిపుల్ టైమ్స్ వాషెస్ చేసి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు మంటతోటి, దురదతోటి, ఆరెల్స్ ఆ ఉన్న చర్మం అంతా పొడిబారిపోవడం వల్ల ఇచ్చింగ్ రావడం, ఇవన్నిటితోటి డాక్టర్ దగ్గరికి మళ్ళీ వస్తారు. అప్పుడు మనం హిస్టరీ అడిగితే చాలా చాలా బాగా క్లీన్ చేసుకుంటాను మేడం, చాలా నీట్ గా ఉంచుకుంటాను. దట్ ఈస్ మీరు యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి వాష్ చేయాల్సిన అవసరం లేదు, సబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. సో మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, న్యాచురల్ బ్యాక్టీరియా పోతుంది. సో కర్డ్ తినడం ఇస్ అ న్యాచురల్ వే. సో ప్రతిసారి మనం ఫుడ్ తినేటప్పుడు కర్డ్ యాడ్ చేసుకోండి, అది న్యాచురల్ ప్రోబయోటిక్. సో నార్మల్ బ్యాక్టీరియా దానివల్ల పెరుగుతుంది. అండ్ న్యాచురల్ సోప్ ఏదైనా, మీరు బాడీకి వాడే సోప్ ఏదైతే ఉంటుందో దాన్నే వాడుకోండి. అండ్ ఎప్పుడైనా వాష్ చేసుకునేటప్పుడు ముందు నుండి వెనక్కి వాష్ చేయాలి కానీ వెనక నుంచి ముందుకు వాష్ చేయొద్దు. వెనకాల మన మోషన్ దగ్గర బ్యాక్టీరియా ఉంటాయి, వాటిని మనం ముందుకు తీసుకొస్తే ముందు పక్క కూడా ఆ బ్యాక్టీరియా వచ్చి కూర్చుంటాయి. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మల్టిపుల్ ప్లేసెస్కి ట్రావెల్ చేసే వాళ్ళు, ఎక్కువ బయట ఉండే వాళ్ళకి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ బికాస్ హ్యాండ్ హైజీన్, చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం. సో మోషన్కి వెళ్తారు, హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోకపోవచ్చు, లేదు యూరిన్కి వెళ్ళినప్పుడు అంతా హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనుకోకపోవచ్చు. మీరు డోర్స్ అవి ముట్టుకుంటారు, సేమ్ థింగ్ యూ విల్ టచ్ యువర్ ప్రైవేట్ పార్ట్. సో ఎవరిదో బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, బట్ అది గోడ మీదో డోర్ హ్యాండిల్ మీదో ఉంటుంది. మళ్ళీ మీరు దాన్ని యూజ్ చేసినప్పుడు అదే చేయి వాడతాం. బిఫోర్ యూ వాష్, హ్యాండ్ వాష్ చేసుకొని అప్పుడు కడుక్కోవాలి. సో చాలా మందికి ఏంటంటే యూరిన్ విషయంలో, యూరిన్ వచ్చిన పరిగెత్తుకుంటా వాష్రూమ్కి వెళ్ళిపోవడం, అంటే కొంతమంది అర్జెంట్ ఇంకా అసలు వెయిట్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటారు రీజన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసుకుంటే మీరు అడగడంలోనే ఇంత మొహమాటం ఉంది, ఒక పేషెంట్ చెప్పడంలో ఇంకెంత మొహమాటం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేము. అర్జెంట్ గా వస్తుందంటే చీరలు కట్టుకునే వాళ్ళకి వెరీ కంఫర్టబుల్. ఓకే, నిజంగా చెప్తున్నాను, చీర ఇలా పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ దెన్ మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా లీక్ అవుతుంది అనే కంప్లైంట్ ఏమి ఉండదు, స్మెల్ వస్తుంది అనే కంప్లైంట్ తో వస్తారు. అది యూరిన్ లీక్ అవ్వడం, చీరకంతా అంటుకుపోవడం అండ్ దాని వల్ల స్మెల్ రావడం. వాళ్ళకు కూడా సెన్స్ చేయరు, అది పక్కన వాళ్ళు సెన్స్ చేస్తారు. కూతురో కొడుకో వాళ్ళు వచ్చి చెప్తారు, మేడం ఉండలేకపోతున్నారు, ఇలా స్మెల్ వస్తుంది అండ్ ఆల్ ఆఫ్ దాట్. అది మనం వెనక్కి వెళ్ళి చూస్తా పోతే వాళ్ళకి అర్జెంట్ ఎప్పుడైనా ఉన్నిందా అమ్మ అంటే, ఆల్మోస్ట్ అమ్మ డెలివరీ అప్పటి నుంచి అదే కంప్లైంట్ ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళు చూసుకోరు, అది అసలు పట్టించుకోరు కూడా. అదొక సిచ్యువేషన్ కానీ అదొక ప్రాబ్లం అని కానీ రియలైజ్ కూడా అవ్వరు ఎవరు. అది మన కమ్యూనిటీ అండ్ దాన్ని మనం బ్రేక్ చేయాలి. సో ఆ బ్రేక్ చేయడం అనేది ఎవరి వల్ల సాధ్యమో తెలీదు. మేబీ స్లో ప్రాసెస్ లో ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ మారుతుంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే పాయింట్ మీద కూడా ఒక పాయింట్ ఉంది, ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అందరం. అంటే ఈ రోజు మనం ఎలా బతికాం అనేది ఇంపార్టెంట్, జస్ట్ బతికున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. సో అలా యూరిన్ లీక్ అవుతుంటే మీరు ఎవరినన్నా మేము యూరిన్ లీక్ అయ్యే వాళ్ళని చూస్తే వాళ్ళు బయటకు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే పాయింట్ ఉంటుంది. అరే మనం బయటకు వెళ్తే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకు, ఎక్కడన్నా వాష్రూమ్, ఫస్ట్ వాళ్ళు వెళ్ళగానే మాల్కి వెళ్ళినా ఎక్కడికైనా వాష్రూమ్ ఎక్కడన్నా ఎత్తుక్కుంటారు. సో అర్జెన్సీ అనేది ట్రీటబుల్, ఉత్తగానే మెడిసిన్స్ తోటి దాన్ని ట్రీట్ చేయొచ్చు. లేదంటే వెనకాల ఏ ప్రాబ్లం ఉందని దాన్ని రికగ్నైజ్ చేయాలి.
ఆ రికగ్నిషన్ అనేది మీ వల్ల కాలేదని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ రికగ్నైజ్ చేసి మీకు చెప్తారు సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, దాన్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది. కొంతమందికి జస్ట్ మూత్రం సంచి జారుతుంది కిందికి, సో ఆ జారడం వల్ల యూరిన్ ఎక్కువ మిగిలిపోవడం, దాన్ని కరెక్ట్ చేస్తే సరిపోతుంది. అది సర్జికలే అయినా దాని కరెక్షన్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కరెక్ట్ చేయాలి. చిన్న సర్జరీ, ఆ సర్జరీ చేయించుకుంటే వాళ్ళకి ఆ మూత్రం సంచి వెనక్కి వెళ్ళిపోతుంది. డెలివరీలో జరిగే ఇబ్బంది 100%, బట్ లైఫ్ పెరిగే కొద్దీ మనకి ఇప్పుడైతే 80 ఏళ్ళ వరకు కూడా బతికే ఉంటున్నాం. సో 80 ఏళ్ళ వరకు సఫరింగ్, 50 ఏళ్ళు వచ్చినప్పుడు ప్రాబ్లమ్ ని 30 ఏళ్ళు కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మన స్వతహాగా మనకు తెలియాలి. ఓకే, సర్జరీ అన్నారు కదా, ఇన్ కేసు ఏ ఏజ్ వాళ్ళని అంటే మాక్సిమం డెలివరీ అయిన వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది, చాలా మందిలో ఎక్కువగా చూసేది. సో వాళ్ళు చేయించుకోవచ్చు అంటారు సర్జరీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ అయిన వెంటనే వచ్చే ప్రాబ్లం ఏంటంటే దగ్గితే తుమ్మితే లీక్ అవ్వడం, దాన్ని ఇంకొక రకంగా పరిగణిస్తాం, దట్ ఈస్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఓకే, ఇది మీరు చెప్పే కండిషన్ ఏదైతే అర్జెంట్ గా వస్తుందో బాత్రూమ్కి వెళ్లే లోపల వాళ్ళు లీక్ అయిపోతారు. బాత్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ట్యాప్ సౌండ్ గానీ, లేదు మనం గిన్నెలు కడిగేటప్పుడు ఆ తడి వల్ల గానీ, ఈవెన్ తడి నేల మీద నడిచే వాళ్ళకి కూడా ఆ యూరిన్ అర్జెంట్ వస్తుంది, ఊరికే ఇప్పుడు వాష్రూమ్కి వెళ్తే బాగుండు అనే ఫీలింగ్ ఉంటది, దీన్ని అర్జెన్సీ అంటాం. ఈ రెండు వేరు థింగ్స్, రెండు ఒకటి కాదు. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఏదైతే ఉందో అది పెల్విక్ ఫ్లోర్ అంటే మన కింద ఉండే కండరాలు వీక్ అయిపోవడం వల్ల వచ్చే ఒక ఇబ్బంది. అదే అర్జ్ ఇన్కాంటినెన్స్ ఏదైతే అర్జెంట్ గా వస్తుందని అన్నాం కదా, ఈ ప్రాబ్లం ఏజ్ వల్ల కావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, షుగర్ వల్ల కావచ్చు, నరాల బలహీనత వల్ల కావచ్చు, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. సో ఎందువల్ల వస్తుంది అనేది మనం రికగ్నైజ్ చేయాలి. ఇమ్మీడియట్ గా డెలివరీ తర్వాత వాళ్ళకి కిగిల్స్ ఎక్సర్సైజ్ అనే కొన్నిటిని చెప్తాం. వాళ్ళకి సర్జరీ అనేది ఆప్షన్ కాదు 100%. సో వాళ్ళకి ఎక్సర్సైజెస్ ద్వారా, బికాస్ యంగ్, అంత యంగ్ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజెస్ వాళ్ళు చేసుకోవచ్చు, బట్ ఆడ్ గా చేయకూడదు ఎక్సర్సైజ్ ని. వాళ్ళకి తెలిసింది ఒకటి, యూట్యూబ్స్ లో వాళ్ళు చూసేది ఒకటి. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వస్తే ఎలా చేయాలి, ఏ కండ వీక్ గా ఉందనేది మేము రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. సో అలా చేసిన తర్వాతనే వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ వీక్నెస్ ఉంది. కొంతమంది కాళ్ళు వాడతారు, కొంతమంది పొట్టను వాడతారు జస్ట్ ఆ కిగిల్ ఎక్సర్సైజ్ చేయడం కోసం. సో మనం ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి టైం పడుతుంది. విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్. అర్థం చేసుకున్న తర్వాతనే కిగిల్స్ ఎక్సర్సైజెస్ చేయడం బెటర్ ఆప్షన్. అది ఒకటి. ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ కూడా తీసుకుంటాం ఇందులో. పెల్విక్ ఫిజియోథెరపీ అనేది ఒక సెపరేట్ బ్రాంచ్. నార్మల్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాకు నేర్పిస్తారు అనుకోవడం అనేది నిజం కాదండి. సో దెర్ ఇస్ సమ్ బ్రాంచ్ కాల్డ్ పెల్విక్ ఫిజియోథెరపీ. ఓన్లీ కింద ఉన్న కండరాల కోసం మాత్రమే ఫిజియోథెరపీ చేస్తారు వాళ్ళు. అది ఒకటి. ముసలి వాళ్ళకి ఏంటి అని అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మెనోపాజ్ అంటాం, ఆటోమేటిక్ గా పీరియడ్స్ ఆగిపోవడం. ఈ పీరియడ్ ఆగిపోయిన తర్వాత నుంచి వాళ్ళకి యూరినరీ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఆ యూరిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకోలేరు. ఒకవేళ ఇది అర్జెన్సీ అయితే కనుక మనం మెడికేషన్ ఇస్తాము. మెడికేషన్ తో చాలా మంది రెస్పాండ్ అవుతారు. సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే ట్రీట్ చేస్తాం. లేదు నిజంగా ఈ యూరిన్ బ్యాక్ కిందికి రావడం అయితే సింపుల్ సర్జరీ 80 years వరకు కూడా చేస్తాం. ఎవరికైనా నడుంకి సూదిచ్చి చేసే సర్జరీ. సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ కింద భాగంలో ఎక్కడైతే డెలివరీ అవుతుందో దాన్ని స్ట్రెంగ్త్ క్రియేట్ చేయడమే, అంతే సింపుల్ భాషలో చెప్పాలంటే. అంటే తీసుకునే ఆహారం కూడా ఉంటది అంటారా దీని మీద ఆధారపడి? సో అర్జెన్సీలో అయితే ఇలాంటిది ఉంటుంది. అర్జెన్సీలో ఎప్పుడైనా వాళ్ళు పుల్లటి పదార్థాలు తింటారు, తిన్నప్పుడు మేము చింతపండు పులుసు తిన్నామండి వెంటనే ఈ ప్రాబ్లం వచ్చింది అంటారు. సో ఆ ట్రిగ్గర్ మనం వెతుక్కోవచ్చు. కాఫీ, టీ, లేకపోతే ఆల్కహాల్, ఈవెన్ కళ్ళు తాగినప్పుడు కూడా ఇక్కడ చాలా నార్మల్, కళ్ళు తాగడం, బియర్ తాగడం, తాగినప్పుడు కూడా వాళ్ళకి ఆ ట్రిగ్గర్ ఉంటది, అర్జెంట్ గా యూరిన్ రావడం. సో న్యాచురల్ గా అలాంటి ఫుడ్స్ ని తగ్గించుకోవడం వల్ల కూడా బెనిఫిట్ అయితే చూడొచ్చు. ఓకే.